ఇక బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన సీనియర్ నేత కడియం శ్రీహరి కుమార్తె డాక్టర్ కావ్యతో కలిసి కొద్దిసేపటి క్రితం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి పాలైన తర్వాత పార్టీ నుంచి వలసలు ప్రారంభమయ్యాయి. పలువురు నేతలు అధికార పార్టీలోకి వెళ్లగా మరికొందరు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన సీనియర్ నేత కడియం శ్రీహరి కుమార్తె డాక్టర్ కావ్యతో కలిసి కొద్దిసేపటి క్రితం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి పాలైన తర్వాత పార్టీ నుంచి వలసలు ప్రారంభమయ్యాయి. పలువురు నేతలు అధికార పార్టీలోకి వెళ్లగా మరికొందరు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. రైట్ గా దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి విక్రాంత్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. విక్రాంత్, చెప్పండి. మొత్తానికి ఈ రోజు ఇటు పిసిసి సీఎం గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి, అదేవిధంగా ఏఐసిసి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి దీపదాస్ మున్షి ఇద్దరి నేతృత్వంలో కూడా సీనియర్ నేత అయినటువంటి ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నటువంటి కడియం శ్రీహరి, అదేవిధంగా తన కూతురు కావ్య బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా ఇప్పటికే వరంగల్ పార్లమెంట్ స్థానానికి సంబంధించి అభ్యర్థులతో ఖరారు చేశారు. అయినప్పటికీ తాను కాంగ్రెస్ పార్టీలో చేరాలన్న సందర్భంలో కూడా ఆ పార్టీకి రాజీనామా చేస్తూ కూడా కేసీఆర్ కు లేఖ రాసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం కూడా ఇప్పటికే రేవంత్ రెడ్డి నివాసంలో కూడా కాంగ్రెస్ పార్టీ తీర్థం ఇచ్చుకున్నారు. మరోవైపు ఒక్కొక్కరిగా కూడా బీఆర్ఎస్ పార్టీని వీడుతా ఉన్నారు నేతలు. ప్రతిరోజు కూడా మొత్తానికి ఇప్పటికే 5గురు సిట్టింగ్ ఎంపీలతో పాటు ఏదైతే ఇప్పటికే అభ్యర్థిత్వం రానున్న పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కూడా ఖరారు చేసిన నేపథ్యంలో కూడా వారు కూడా టీఆర్ఎస్ పార్టీని వీడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పటికే మరో సీనియర్ నేత అయినటువంటి కేశవరావు కావచ్చు, తన కూతురు గ్రేటర్ హైదరాబాద్ కు సంబంధించిన మేయర్ విజయలక్ష్మి కావచ్చు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కేశవరావు కూడా రేపు ఢిల్లీలో కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యే అవకాశం కనిపిస్తా ఉంది. ఏదేమైనప్పటికీ కాంగ్రెస్ పార్టీకి వలసలు భారీగా చేరుతా ఉన్నాయి. రానున్న పార్లమెంట్ ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే వలసలను కూడా ప్రోత్సహిస్తా ఉంది కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికే మాజీ మేయర్ కావచ్చు, మాజీ డిప్యూటీ మేయర్ కావచ్చు, ప్రస్తుతం ఉన్నటువంటి డిప్యూటీ మేయర్ కావచ్చు, నిన్న మేయర్ గా ఉన్నటువంటి విజయలక్ష్మి కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుంటా ఉన్నారు. ప్రధానంగా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినప్పటికీ కాంగ్రెస్ పార్టీ గ్రేటర్ హైదరాబాద్ లో కొంచెం వెనుకబడి ఉంది. కాంగ్రెస్ పార్టీ గడిచినటువంటి ఎన్నికల్లో కూడా ఏ ఒక్క స్థానం నుంచి కూడా గ్రేటర్ హైదరాబాద్ కు సంబంధించి ఒక్క స్థానాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోలేకపోయింది. ఈ నేపథ్యంలోనే గ్రేటర్ పై పట్టు బిగించేందుకు కాంగ్రెస్ పార్టీ నడుము బిగించింది. అందులో భాగంగానే గ్రేటర్ హైదరాబాద్ కు సంబంధించి ప్రధానంగా నేతల్ని మాత్రం కాంగ్రెస్ పార్టీ చేర్చుకుంటా ఉంది. ఇప్పటికే కడియం శ్రీహరి కూతురు కావచ్చు, కేశవరావు కూతురు కావచ్చు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న నేపథ్యంలో కేశవరావు అదేవిధంగా కడియం శ్రీహరి మొన్నటి వరకు కూడా బీఆర్ఎస్ పార్టీలో ప్రధాన అనుచరులుగా ఉన్నారు. ఇటు కేసీఆర్ కి కల్వకుంట్ల ఫ్యామిలీ తర్వాత ఆ స్థాయికి తగ్గ నేత ఎవరైనా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారంటే ఆ తర్వాత అందరికీ గుర్తొచ్చే పేరు కేశవరావు, ఆ తర్వాత కడియం శ్రీహరి. వాళ్ళే బీఆర్ఎస్ పార్టీని వీడుతున్న సందర్భంలో కూడా మిగతా నాయకులంతా కూడా ఆలోచనలు పడ్డారు. ఏకంగా ఆ పార్టీ మాజీ మంత్రి అయినటువంటి ప్రస్తుత వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి కేటీఆర్ కూడా కంటతడి పెట్టిన విషయం కూడా చూసాం మనం. ఒక్కొక్కరుగా బీఆర్ఎస్ పార్టీని వీడుతున్న సందర్భంలో కూడా బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే అలర్ట్ అయినప్పటికీ ఇప్పటికే చేతులు కాల్చుకున్న సందర్భం మాత్రం కనిపిస్తా ఉంది. ఏదేమైనప్పటికీ ప్రతి రోజు కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ అయినటువంటి గాంధీ భవన్ లో కావచ్చు, ముఖ్యమంత్రి నివాసం అయినటువంటి రేవంత్ రెడ్డి నివాసంలో కావచ్చు నిత్యం కాంగ్రెస్ పార్టీలోకి వలసలు వస్తానే ఉన్నారు. ఏదేమైనప్పటికీ రానున్న పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని 17 పార్లమెంట్ స్థానాలు ఉన్న నేపథ్యంలో 14 స్థానాలు కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ డిసైడ్ అయింది. అందులో భాగంగానే వలసలను ప్రోత్సహిస్తా ఉన్నారు. రానున్న వారం రోజుల్లో కూడా వచ్చే 6వ తారీఖు కూడా తుక్కుగూడలో కూడా భారీ బహిరంగ సభ పెట్టుకుంది. మేనిఫెస్టోకి సంబంధించి పార్లమెంట్ మేనిఫెస్టోకి సంబంధించి కూడా సభ పెట్టుకుంది. ఈ సభకు కూడా ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా ఈ సభకు హాజరు కాబోతున్నారు. ఆ రోజు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన దాదాపు 5 నుంచి 8 మంది ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకునే అవకాశం మాత్రం కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ విక్రాంత్.